వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు ప్రజాభవన్ దగ్గరికి ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు కూడా వచ్చారు. వాళ్ళ సమస్యలు ఏంటి, మరి గతంలో ఎప్పుడు చూసినా వీళ్ళు ఇక్కడనే కనిపిస్తుంటారు ప్రతి మంగళవారం శుక్రవారం. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారమైనా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏందన్నా మరి ఇక్కడ మీ మంత్రి ఉన్నాడు కదా ఈ శాఖకు సంబంధించి, ఆర్టీసీ శాఖకు సంబంధించిన, మరి మంత్రికి ఈ అంశం పైన ఎప్పుడన్నా కలిసారా? మీరు ఎప్పుడు చూసినా ప్రజాభవన్ దగ్గరనే కనిపిస్తున్నారు, మరి మంత్రికి? నా పేరు యలమర్తి ప్రసాద్ రావు అండి, సత్తుపల్లి డిపో కండక్టర్, రిమూవ్ అయినటువంటి కండక్టర్ని. మీరు అడిగినటువంటి విధంగా మేము మన మంత్రి, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సార్ని అనేక సార్లు కలిసాము. గతంలో కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీ అందరికీ న్యాయం చేస్తాము, మీరు ఎంతమంది రిమూవ్ అయినారో అంతమంది రీఇన్స్టేట్ అయ్యేలాగా నేను కృషి చేస్తాను, అవసరమైతే క్యాబినెట్ సమావేశంలో మీ గురించి చెప్తాను చెప్పి సీఎం గారి దృష్టి తీసుకుపోయి మీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి అన్నారు, మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆయన ఒక జీవో జారీ చేయటం కూడా జరిగింది. జీవో ఎప్పుడు జారీ చేశారంటే ఏప్రిల్ 28, 2024 తారీఖు నాడు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో అమలు చేయట్లేదు. ఆ జీవో ఎవరు అమలు చేయాలి? ఎండి సజ్జనార్ సార్ అమలు చేయాలి. మరి ఎండి సజ్జనార్ సార్ అమలు చేయట్లేదు. ఎందుకు అమలు చేయట్లేదు సార్ అని మేము అనేక సార్లు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ని కలవటం జరిగింది. కలిస్తే ఈయన ఏం చెప్తున్నారు ఇప్పుడంటే, ఆయన వినట్లేదు నా మాట, ఎండి గారు నా మాట వినట్లేదు అనే విధంగా చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా రిమూవ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే ఏమేమి కారణాలతో అవుతుంటారు? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కారణాలతో 100 డిపోలలో రిమూవ్ అయినటువంటి డ్రైవర్లు, కండక్టర్లు దాదాపుగా 1200 మంది, సుమారుగా 1200 మంది ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా ఈ మధ్య కాలంలో, అంటే గతంలో మేము ఈ ఉద్యమాన్ని 2024 జనవరి 24న మేము స్టార్ట్ చేసినప్పుడు 500-600 మంది, 700 మంది వరకు వచ్చారు. ఈ మధ్య కాలంలో మన మేడం, ఈ ప్రజాపాలనకు సంబంధించినట్టు ఇన్ఛార్జ్ మేడం గారు, దివ్య మేడం గారు ఒక లిస్ట్ వేసి, ఆ లిస్ట్ ప్రకారం అందరినీ ఎంక్వైరీ చేసి మీకు ఉద్యోగాలు ఇస్తాము విడతల వారీగా అని చెప్పిన సందర్భంలో అందరూ వచ్చేసారు. గతంలో లేనటువంటి వ్యక్తులు, ఎక్కడున్నోళ్ళు రిమూవ్ అయినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ రోజున రావటం, ప్రజాభవన్లో దరఖాస్తులు పెట్టడం జరిగింది. మీరు కావాలంటే ప్రజాభవన్లో అధికారులని అడిగి చూడండి. 1200 పైచిలకు దరఖాస్తులు వాళ్ళు వచ్చినాయి, ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి కార్మికులు. ఓకే, రైట్. చెప్పండి అన్న, మీరు ఏ డిపోలో పనిచేస్తున్నారు? నేను వెమ్లవాడ డిపోలో పనిచేస్తాను, కండక్టర్. నా పేరు వైపీరావు. వెమ్లవాడ డిపోలో పనిచేసినటువంటి కండక్టర్ను. గత 2024 జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర మేము తొలుతగా, అప్పుడే ఉద్యమం స్టార్ట్ అయింది, అప్పుడే మేము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి చాలాసార్లు ట్రై చేస్తూనే ఉన్నాం, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి అంచెలంచెలుగా మేము ప్రజాభవన్కు తిరగడం జరిగింది. అప్పుడు మా బాధలు పట్టించుకున్నటువంటి చిన్నారెడ్డి సారు ఒక లెటర్ ద్వారా పొన్నం ప్రభాకర్ గారికి తెలియపరిస్తే సారు త్రిసభ్య కమిటీ వేశాడు. కమిటీ మేరకు ఏమైందంటే, మా కేసులను పరిశీలించి 931 జీవో ప్రకారంగా వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కమిటీ నిర్ణయించింది. తర్వాత జీవో కూడా విడుదల చేసింది. విడుదల చేసినటువంటి జీవోను బస్ భవన్లో మా ఎండి గారు దగ్గర పెట్టుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, ఈరోజు చాలామంది కుటుంబాలు రోడ్డు మీద పడి పిల్లల చదువులను చదివించలేక, తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు భోజనం పెట్టలేక నానా అవస్థలకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో జీవో వచ్చినప్పుడు 30 రోజులలో కొంతమందికి, 60 రోజులలో కొంతమందికి 2 విడతలుగా ఇవ్వాలని చెప్పి జీవో ఇస్తే, జీవోను బేఖాతరు చేసి వీళ్ళకి నేను ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తే నాకు ఏమొస్తుందన్న ఒక కక్ష ధోరణి అటువంటి పద్ధతిలో తను ఈరోజు విధుల నుంచి తప్పుకొని లీవ్లో వెళ్ళిపోయాడు. చెప్పమ్మా. ఏం చెప్పాలి సార్, చెప్పిందే చెప్పినట్టు మాకే యాస్ట్ వస్తుంది. సజ్జనార్ సార్ వల్ల ఒక జీవో కూడా పనికి రాకుండా పోయింది. గవర్నమెంట్ ఇచ్చిన జీవోను కూడా ఆయన బేఖాతరు చేస్తున్నాడు. జీవో కూడా విలువ లేకుండా పోతుంది. గవర్నమెంట్కు చాలా చెడ్డ పేరు వస్తుంది. గత గవర్నమెంట్లో జీవోలు ఏదొచ్చినా హడావిడిగా మేఘాల మీద పని అయ్యేది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇంత ఇదిగా చూస్తున్నారు? ఒక జీవో వచ్చినప్పుడు అది జరుగుతుందా లేదా అని చూడాలి కదా. ఆయన ఐపీఎస్, ఆయన ఎక్కడికున్నా ఆయన ఎక్కడెక్కడ ఈ తెలంగాణలో ఆయన వేరే ఏ స్టేట్కి వెళ్ళినా ఆయన అదే ఉంటుంది. కానీ తెలంగాణలో ఈ ఉన్న గవర్నమెంట్ దెబ్బతీస్తూ ఉన్నాడు. అది ఎందుకు గవర్నమెంట్కి అర్థమైతలేదు.
చిన్న ఉద్యోగాలు మమ్మల్ని రోడ్డు మీద పడేశాడు. ఏ డిపార్ట్మెంట్లో ఇది ఉండదు, ఏ డిపార్ట్మెంట్లో ఇంత దారుణంగా ఉండదు. లక్షలు అన్నీ తీసుకుంటారు, లంచాలు తీసుకొని 3వ రోజు 4వ రోజు డ్యూటీలు చేసిన వాళ్ళు తెలంగాణలో చాలా డిపార్ట్మెంట్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఐఆర్ ఆఫీసర్లు. చిన్న ఉద్యోగాలు సార్ మావి, అంత చిన్న 2 పూటల భోజనానికి కూడా సరిపోయే ఉద్యోగాలు కాదు ఇవి అని పదే పదే మీకు చెప్తున్నాము. ఇది అందే వరకు అందుతలేదు, మీడియా మిత్రులకు అదే చెప్తున్నాము. సీఎం వరకు వెళ్ళాలి, మీ ప్రయత్నం మీరు చేయండి. ఇది మీరు యూట్యూబ్లో పెట్టి స్క్రోలింగ్ చేస్తే అవ్వదు, ఇది పై వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. చెప్పండి మేడం, ఏంటి మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ప్రజాభవన్ దగ్గర కూడా ఇక్కడ లీస్ట్ వేసామని చెప్పేసి కూడా చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? లేదు సార్, లీస్ట్ వేసి ఏం లాభం, మాకు ఎవరికి జాబులు ఎవరికి ఇచ్చిండ్రు? ఈ జీవో వచ్చినా కూడా ఎవరికి జాబులు ఇవ్వలేదు ఇంతవరకు. లీస్ట్ వేసింది కూడా అంత వేస్ట్, టైం వేస్ట్గా లీస్ట్ పెట్టిండ్రు, ఎవరికి అయితే జాబులు ఎవరికి ఇవ్వలేదు. ఇన్ని రోజుల నుండి 1.5-2 సంవత్సరాల నుండి తిరుగుతూనే ఉన్నాం. అంటే ఈ అంశం పైన కమిటీ కూడా చేశారో, కమిటీ వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు, జీవో కూడా తీసుకొచ్చారు కదా, మరి ఆ జీవోని ఏం చేసినట్టు? ఏం చేసిండ్రు? సజ్జనర్ సార్ దగ్గరే ఉంది. ఆ సార్ ఏం చెప్తలేడు మాకు, ఆ జాబులు ఇవ్వాలి ఇవ్వద్దు అనేది కూడా ఏం చెప్తలేడు. ఇంతమందిని తిరిగినా కూడా టైం వేస్ట్గా తిరిగినట్టే అయిపోతుంది. మేమైతే ఆ సార్కి ఎందుకు అర్థమవుతలేదో తెలియదు. ఇదే ప్రజావాణిలో ఇప్పుడు 15వ తారీఖు 4వ నెలలో దివ్య మేడం గారు అక్కడ లిస్టత్గా పెట్టి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇవాళ 4వ నెల అయింది, 5వ నెల అయింది, 6వ నెల, 7వ నెల, 15వ తారీఖు కూడా అయిపోయింది. 3 నెలలు అయిపోయింది. వాస్తవంగా ప్రభుత్వానికి కానీ లేకపోతే ఎండి సజ్జనార్ కానీ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఈ 3 నెలల కాలం ఏం చేస్తారు? ఉద్యోగం నుంచి పీకేసేయాలంటే 1 గంట లోపల ఆట కొట్టిస్తున్నారు కదా, మరి వాళ్ళు ఉద్యోగం ఇప్పించడానికి ఏముంది? గవర్నమెంట్ అయితే ఒక జీవో ఇచ్చింది, 3 మెన్ కమిటీ సిఫారసు చేసింది, దానిలో సబ్ కమిటీ సిఫారసు చేసింది. ఏం చేస్తున్నారు అంటే బస్భవన్లో కూర్చుండి మొత్తం ఆయన కింద ఉన్న అధికారులతో మొత్తం సరిసిగా చెప్పించి అలా రాయిస్తున్నారు. ఈయనది ఈ తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, ఈ తప్పుల చేత ఏంటంటే మేము ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఒక దుర్మార్గ ఆలోచనతో, ఒక చండాలమైనటువంటి ఆలోచనతో ఈ సజ్జనారంటే నడిపిస్తున్నాడు. కాబట్టి నేను ఈ ఆద్య కానీ లేకపోతే ఇంకా వేరే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుపుతున్నా, గవర్నమెంట్ ఎందుకంటే చిన్న రెడ్డి సార్ మాకు టైం ఇచ్చిండు. మొన్న మళ్ళీ సోమవారం రమ్మన్న మాకు 12 రాలేదు. ఇవాళ మిమ్మల్ని ఎక్కడికి ఇన్ఛార్జ్ ఎండి గారు ఎవరు సురేంద్ర మోహన్ గారి దగ్గరికి, తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన వికాస్ సార్ దగ్గరికి వాళ్ళందరూ తీసుకుపోతా అంటేనే మేము వచ్చినాం. వచ్చిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్కి పోతాను పెండి ఇక్కడ ఉన్నాడు. ఇది పరిస్థితి. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరే జీవో ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? 4వ నెల అన్నాడు జీవో ఇచ్చారు. ఆ జీవోను ఎండి సజ్జనార్ అంటేనే ఎందుకు దాన్ని మెయింటైన్ చేస్తాడు, దాన్ని ఎందుకు అమలు చేస్తాడు అనేటువంటిది కావాలి కదా. అంటే మరి ఇప్పుడు సజ్జనార్ సార్కి ఎందుకంటే ప్రభుత్వం భయపడుతుందా, లేకపోతే ప్రభుత్వం చెప్పిన మరి సజ్జనార్ చేయన్నా చేయొద్దా అనేటువంటిది కావాలి కదా. అడుగున పోలీసులను పెట్టి ఆ సజ్జనార్ అంటే నన్ను నా వైపీరావును మొత్తం మమ్మల్ని ఇద్దరిని కథ అవుతుంది వాళ్ళని చంపాలని చెప్పి చూస్తుండు. మరి నిజంగా మమ్మల్ని చంపాడు అనుకో, ఇవాళ నేను చెప్తున్నా, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు ఏది జరిగినా కూడా దానికి సజ్జనార్ కారణం. ఇవాళ చెప్తున్నా, సజ్జనార్ ఎందుకంటే నీకు ఇన్ని రోజులు భయపడా, సజ్జనార్కు భయపడే సమస్య అండి. ఎందుకు భయపడాలి సజ్జనార్కు? ఎందుకు భయపడాలి? ఏ ఆర్టిస్ట్ అంతా అక్కడ కర్ణాటక స్టేట్ నుంచి కర్ణాటక వచ్చాడా? నువ్వేదో కర్ణాటక స్టేట్ నుంచి ఇక్కడికి బతకొచ్చావు ఉద్యోగరీత్యా, మేము కూడా ఉద్యోగరీత్యా బతకడానికి బస్ డిపోలకేను మమ్మల్ని తీసి డిస్మిస్ చేసి అర్హత నీకు హక్కు నీది ఎక్కడిది? నీకున్నప్పుడు మరి ఆ గవర్నమెంట్ ఎందుకు జీవో ఇచ్చింది అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే మేధావులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మరి ఇవాళ నీకన్నా ముందు ఈ సజ్జనార్ కన్నా ముందు ఆర్టిస్టుల సూపర్ పవర్ ఆఫీసర్లు పనిచేసిపోయినారు. దినేష్ రెడ్డి సార్ కావచ్చు, ఏకే ఖాన్ కావచ్చు, ఆర్ఆర్ గిరీష్ కుమార్ కావచ్చు, లేకపోతే ఆనందయ్య సార్ కావచ్చు, లేకపోతే నండూరు సాంబశివరావు కావచ్చు. వాళ్ళంతా ఎవరైనా నచ్చారా? వాళ్ళంతా డ్రైవర్ కండక్టర్ జోలికి వచ్చిండ్రా? వాళ్ళందరూ కండక్టర్ డ్రైవర్లు జోలికి రాలేదు. నీ తరగతి ఆస్తులు ఎవరు కూడా పెట్టలేదు. నువ్వు చేసినటువంటి అరాచక పాలన, నీ దగ్గర నువ్వు మొత్తం కరప్షన్ ప్రాక్టీస్ ఇవాళ చెప్తున్నా నేను. ఎందుకంటే నీ మీద లోకాయుక్తల నీ మీద పిటిషన్ పెట్టా, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నేను పిటిషన్ పెట్టా. నీ అవినీతి ఎంత ఉన్నది, నువ్వు ఎక్కడెక్కడ జాలు ఏమేం చేసినా మొత్తం చిట్టా ఉంది. దానికి నువ్వు ఎంక్వైరీ కూడా సిద్ధంగా నువ్వేనా నిజాయితీ పరుడువా? నువ్వు నిజాయితీ పరుడు అని అడుగుతుంది ఇవాళ. నువ్వు నిజాయితీ పరుడు అయితే 30 రూపాయల టికెట్, 40 రూపాయల టికెట్ నువ్వు వాళ్ళని రిమూవ్ చేసి రోడ్డు దించడం ఏంది? నువ్వు నిజాయితీ పరుడువి. నువ్వైతే నువ్వు అదే డిపార్ట్మెంట్ ఉంది కదా, నువ్వు లాండ్ ఆర్డర్ ఆర్టీసీ ఎందుకు వచ్చినావు? ఆ ఎద్దు మంచిది అయితే అదే ఊళ్ళు అమ్ముడుపోతాను ఒక సామెత ఉంది. నేను అన్నది ఉంచుతుంది కదా. ఇవాళ ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ అంతా రోడ్ ఎక్కి 1.5 years నుంచి వెళ్ళిపెడుతున్నారు మాకు అద్దె అద్దని. ఏమని? సజ్జనార్ అద్దె వద్దు, వేరే ఆఫీసర్ ముద్దని చెప్పి. నువ్వు ఎందుకు దీన్ని పట్టుకుని నువ్వు అడబడుతున్నావు? నువ్వు అద్దె వద్దని అంటారు. ఇవాళ ఆర్టీసీల క్లీనర్ నుంచి మొదలుకుంటే ఎక్కడ దాకా ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దాకా ఈ సజ్జనార్ అద్దె వద్దని అంటారు. వద్దని దాన్ని పట్టుకుని ఎందుకు ఆడుతున్నావు? నీకు ఇలా జీవో వచ్చి ఇవాళ 3 నెలలు దాటిపోతుంది. జీవోలో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నువ్వు వాళ్ళు చేస్తానా కూడా ఆ ఈడీలను తర్వాత ఆ సిపిఎంను మొత్తం మందిని భయపెట్టించుడే. నేను చెప్పేదాకా మీరు ఎవరికి ఇద్దని చెప్పి ఏంది నీకు గుర్తుంది? కాబట్టి దయచేసి సార్, ముఖ్యమంత్రి సార్, దయచేసి
దయచేసి ఏంటంటే ఈ ఆర్టీసీ వాళ్ళని ఎందుకంటే మీరు రోడ్డు తిప్పకొని చాలామంది చచ్చిపోతారు. ఇక మీరు ఇట్లనే చేస్తామని చెప్పంటే మేము రోడ్ ఎక్కుతాం. రోడ్ ఎక్కి మొత్తం ఆలంపొట్టు ఆదిలాబాద్ దాకా మొత్తం ఎందుకంటే మరి ఈ ప్రభుత్వంలో ఈ సజ్జనారెడ్డి ఇట్లా ఎత్తున్నా చెప్పి మేము కూడా గ్రామాన మొత్తం 200 మంది కలిసి ఎందుకంటే ఊళ్ళో పోతే ఎవరైనా అన్నం పెడతారు, ఎవరైనా ఆశ్రయం పెడతారు, ఆ దోమలలో వండైనా ఈ దీని గురించి చెప్తాం. మరి ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు సజ్జనార్ నడిపిస్తున్నాడా ఇక్కడ ప్రభుత్వాన్ని, లేకుంటే రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడా అంతు చిక్కడం లేదు అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 1300 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు సజ్జనార్ పోసుకుంటున్నాడు అని చెప్పేసి రాజేందర్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆయన ఎందుకు మా మీద ఇంత కసి ఉందో అర్థం అవడం లేదు. అంటే నాకైతే థ్రెట్ అయితే ఉంది సజ్జనార్ తోటే. నేను కానీ ఏదన్నా కాంది నా కుటుంబానికి కానీ నాకు కానీ అయితే మాత్రం సజ్జనారెడ్డికి బాధ్యత వహించవలసి వస్తుంది. మళ్ళీ ఈ 1200 మందికి కూడా ఎవరికి ఏమైనా కానీ ఇప్పటికే దాదాపుగా చాలామంది కూడా సూసైడ్లు చేసుకొని చనిపోయారు. అంటే ఉద్యోగం పోయిందని ఒక బాధతోటి కుటుంబం గడవకపోతే చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి ప్రభుత్వం కూడా జీవో ఇచ్చి 3 నెలలు గడిచిపోయినప్పటికి కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి సజ్జనారెడ్డి ఏంది అని చెప్పేసి ఇక్కడ కార్మికులు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే పనులు చేస్తున్నారో అంటే ఇప్పుడు డిపోలో కండక్టర్లు, డ్రైవర్లు, టీటీలు అందరు కొనసాగించే వాళ్ళ దగ్గరికి పోతాం, మళ్ళీ మేము పోతాం, అందరం కలిసి చెప్తాం సజ్జనార్ అవసరం లేదు అని చెప్పేసి అందరు చెప్పినా కానీ ఆ శాఖలో ఎందుకుంటున్నాడు, ఎండిగా ఎందుకు కొనసాగుతుండో అర్థమైతే లేదు. మరి ప్రభుత్వం ఎందుకైనా ఉంచుతుందో కూడా తెలియడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏదో తెలిసి తెలియక చిన్న చిన్న కరప్షన్ జరగచ్చు. మాకేదో లెటర్ ఇచ్చి ఒక 2 నెలల 3 నెలల సస్పెండ్ చేస్తే ఓకే, కానీ 3-4 ఏళ్ళ నుంచి సస్పెండ్ చేయడం ఏంటి? ఎందుకు ఇంత అవస్థలు పెడుతున్నది ప్రభుత్వం? ఏదో లీస్ట్ వేసినట్లనే వేసి మళ్ళీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. దీని వెంట మొత్తం చేస్తున్నదంతా సజ్జనారే. అంటే ఎండి గారే చేసి ఉండి చేస్తున్నాడు, ఎవరికి ఇవ్వకుండా అందరిని భయపెడుతున్నాడు. ఆయన ఏమన్నా అంటే ఎన్కౌంటర్ చేస్తాడు అని ఒక బాధ మాకు కలుగుతున్నది, మాకు అంత ఇబ్బంది అనిపిస్తున్నది ఆయన తోటి అని చెప్పేసి కూడా వీళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతున్నది. అక్కడ దీనికి సంబంధించిన ఒక శాఖ ఉంటుంది, ఆ శాఖకు మంత్రి ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ మాట కూడా వినకపోతే ఇది ప్రజాప్రభుత్వమా లేకుంటే సజ్జనార్ ప్రభుత్వమా అని చెప్పేసి కూడా కార్మికులు అడగడం అనేది అయితే జరుగుతున్నది. అదేవిధంగా కూడా ప్రజాభవన్కి వచ్చిన ఈ కార్మికులను కూడా భయభక్తులకు గురి చేస్తున్నారు ఇక్కడ పోలీసులు. అంటే ఈ ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే వీళ్ళ కుటుంబాలన్నీ కూడా 3 పూటలు అన్నం తినే పరిస్థితి ఉంటుంది. ఎవరి మాటలు విని మరి ముఖ్యమంత్రి కూడా వీళ్ళని ఎందుకు పట్టించుకోవడం లేదో ఇంతవరకు కూడా తెలియడం లేదు. దాదాపుగా వీళ్ళు ప్రజావాణి ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి కూడా ఇక్కడ కాళ్ళు చెప్పులు అరిగిపోయేదాకా వాళ్ళు తిరగడం అనేది జరుగుతుంది. ఒక రోజు వస్తే ఒక మాట, ఇంకో రోజు వస్తే ఇంకో మాట చెప్పి వాళ్ళని పంపించడం అనేది జరుగుతున్నది. ఇప్పటికే కొంతమంది కూడా కార్మికులు ఈ సమస్యతో బాధపడుతూ కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకో కొంతమంది ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకోవడం అనేది అయితే వాళ్ళు జరుగుతుంది. మేము కూడా అదే విధంగా కోరుకుంటున్నాం. కార్మికులు బాగుంటేనే అంత బాగుంటుంది అని చెప్పేసి కూడా కార్లు మాకు చెప్పినట్ల విధంగా ప్రపంచ కార్మికులారా ఏకంగా పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలు అన్నట్ల మేము కూడా అదే విధంగా ఆయన స్ఫూర్తిలో నడుస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ కార్మికులు చెప్పడం అనేది జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఇలాంటి కార్మికులతో పెట్టుకుంటే ఎంత థ్రెట్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకొని ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి కూడా కార్మికులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.